పాశం ప్రయోగించకుండానే కలి ప్రభావం వలన మరణాలు వాటంతట అవే జరిగిపోతున్నాయి. ప్రభు, మీరు దీనికే ఇంత బాధపడుతున్నారే? భూలోకంలో పెద్ద హీరోల పాటలను ప్యారడీ చేస్తున్న వాడిని హీరోగా ప్రజలు ఎలా భరిస్తున్నారో చూడండి. నమస్తే సార్. ఈ సెట్ కి కలర్ ఎవరు వేసారు? నేనేనండి. ఎవరిని అడిగేశారు? నన్ను అడగాలి కదా. ఆర్ట్ డైరెక్టర్ని అడగాలి సార్. బాబుని అడిగిన తర్వాత కలర్స్ డిసైడ్ చేయాలి కదా. అబ్బాయి యాక్షన్ చేయడు కానీ ఉన్న వాళ్ళు చెప్తాడు. దీన్ని అర్థం అంటారా? ఎదవ నీ మొహానికి జాలు. కొత్తదికోను మాస్టర్ కమ్ హియర్. ఓకే సార్, వస్తున్నా సార్. ఓసారి వచ్చి మూమెంట్స్ వస్తారా? నాకు తెలవని మూమెంట్సా? కొంచెం కొత్త మూమెంట్స్ ప్లాన్ చేశాను సార్. బొంగేం కాదు, చించేస్తాను. ఇంతేగా? రావాలా? बड़ी बुम्बाट आहा 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 उलाला 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 तू है मेरी फैंटेसी छूना ना छूना ना छूना ना छूना ना अब मैं जवा हो गई अरे 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 उलाला 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 तू है मेरी फैंटेसी छूना ना छूना ना छूना ना छूना ना अब मैं जवा हो गई మాస్టర్, హీరో గారు చూస్తున్నారు. మూమెంట్ చూపించండి. నాకు తెలియని మూమెంట్సా? ఇప్పుడు చూడండి. बोलो 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 रानी क्या चाहिए? और प्यार चाहिए या पैसा चाहिए? నీ వాసన కళ్ళలో లేదు. తెలుగు తెలిస్తే చెప్పు. ये ऊर मंदे అనకాపల్లి. నీ ఊరేటే? अमलापुरम. यह చూసుకో. వీడిది ఇంకా ఉంది ప్రభు. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెట్టు బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే వేడి వేడి లడ్డల్లే డబ్బుల కాటు బెడ్డల్లే పాటమైన పట్టింపులే సోరు మీద గుర్రాలు నీ ఊపులే ఊరువార పందాలు నీ సంపులే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ గోలి సోడ తాగి నీతో కొల్లు మంటూ పెట్టిస్తా
తెగులు పట్టిన కోడి వలె అలా గిలగిలా కొట్టుకొనుచున్నాడేమి? ఇప్పుడు ఆ తెగులు పట్టిన కోడి స్టెప్పులే ఫ్యాషన్ ప్రభు. ఓహో, ప్రజలకు ఏమి కర్మ పట్టినది? అవును ప్రభు. తప్పు చేసినోడికి తప్పదు. అదే మాకు అర్థం కావట్లేదండి. ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటాం. మిమ్మల్ని నమ్మి చిన్న పాపను బాగా చూసుకుంటారని జాయిన్ చేస్తే మిస్ అయిపోయిందని ఇంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. కంపల్సరీ దొరుకుతుంది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, కంట్రోల్ మేడం, ఏడవకండి ప్లీజ్ మేడం. ముందు నా పాపను తీసుకురండి. ప్రాణంగా చూసుకునే పాప మిస్ అయితే రామరాజు మిస్ అయ్యాడు. ఎందుకు స్వామి నాకు ఈ పరీక్ష? క్షమించు స్వామి, నీతోకి పాప భారం కాకూడదని తీసుకొచ్చాను. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. చూడమ్మా, దేవునికి దండం పెట్టుకో. ఎవరమ్మా పాప? ఏంటి మా బాబుని పట్టుకుని మీ పాప అంటావే? ఎందుకు స్వామి నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నా పాప ఎక్కడంతో చూపించు స్వామి. పెద్ద మనసులు సిగ్గుపడేలా సహాయం వెనుక ప్రాణం అనే స్వచ్ఛంద సంస్థ పెట్టిన ఈ చిన్నారుల మాటలేంటో విందాం. నా పేరు పవన్. మేం కోటీశ్వర్లం. మా అమ్మా నాన్న స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు ర్యాంకులు, పర్సంటేజీలు రావాలని చెప్తారు తప్ప 10 మందికి సహాయం చేయాలని ఏ ఒక్కరోజు చెప్పలేదు. మా ఫ్రెండ్ వసు మా ప్రిన్సిపల్ని ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాలి సార్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు మేమంతా నవ్వాం. మాలో 2కి ప్రాబ్లం వచ్చింది. మేము ఎవరిని అడగకుండా మా స్వచ్ఛంద సంస్థల్లోని డబ్బులు తీసి బతికించుకున్నాం. ఆ ఆలోచన ఉన్న మా ఫ్రెండ్ వసుకి థ్యాంక్స్. 10 మందికి సహాయం చేయాలన్న ఈ ఆలోచన మీ అమ్మ నేర్పించిందా, మీ నాన్న నేర్పించాడా అమ్మా? సారీ అంకుల్, చిన్నప్పుడు అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నా హార్ట్ ఆపరేషన్కి సహాయం చేసిన మా రామరాజ్ అంకుల్, మా నీతు అక్కే నాకు నేర్పించారు. ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఒక్కటి మాట. స్తోమత లేకపోయినా మన పేరెంట్స్ పెద్ద స్కూల్లో జాయిన్ చేయగలరు, కానీ మనకేదైనా ఆరోగ్యం బాగాలేకపోతే పెద్ద హాస్పిటల్లో జాయిన్ చెయ్యలేరు. ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి. మనతో తిరిగే ఫ్రెండ్ ఒక్కరోజు స్కూల్కి రాకపోతే మనం బాధపడతాం. అదే ఫ్రెండ్ హెల్త్ బాగోలేక హాస్పిటల్కి కట్టడానికి డబ్బులు లేక ఫ్రెండే మిస్ అయితే ఇంకెంత బాధపడతాం. మన స్కూల్లోనే కాదు, ప్రతి స్కూల్లో ఒక డిబ్బీ బాక్స్ పెట్టుకొని రోజుకి ఒక్కొక్క రూపాయి దాచుకొని ప్రాబ్లమ్స్ వచ్చిన మన ఫ్రెండ్స్ని మనమే కాపాడుకుందాం. ఇంత చిన్న వయసులో పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావమ్మా? వచ్చే జబ్బుకి వయసు లేదు, పోయే ప్రాణానికి వయసు లేదు. నిజం చెప్పే నాకు వయసు అవసరమా అంకిల్? పేపర్లో ప్రకటన చూసి నాతో ఏ సంబంధం లేని నీతు అక్క
పాపకు సహాయం చెయ్యండి. ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఈ డబ్బున్న గొప్ప మహానుభావులంతా చిన్న చూపు చూశారు తప్ప ఏం సహాయం చేశారు? సహాయం చేసేవాడు ఎప్పుడూ చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడూ చెయ్యడు అని చెప్పిన మా రామరాజు అంకుల్ నీతో అక్క నాకు సహాయం చేసి కనపడలేదు అంకుల్. వసుతల్లి ఎక్కడుందేంటి? నా హార్ట్ ప్రాబ్లం వల్ల రామరాజు అంకుల్ నీతో అక్క ఎంత బాధపడ్డారో, ఎన్ని మాటలు పడ్డారో మీకు తెలియదు అంకుల్. పేదవాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలని ప్రకటనలు ఇస్తారు తప్ప పైసల కోసం కాదు అంకుల్. మీకు సహాయం చేయాలనిపిస్తే చెయ్యండి, కానీ చీప్గా మాట్లాడొద్దు అంకుల్. రామరాజ్ నన్ను వదిలి వెళ్ళిపోయావు. నీకు మంచి జరగాలని, అంటే దేశం దరిద్రంగా తయారైందని, సొసైటీ చెడిపోయిందని ఇండియా కంటే ఫారెన్ బెస్ట్ అని సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళల్లో నేను ఒక నయ్యనే తప్ప నీలా ఏ స్వార్థం లేకుండా ఇప్పటి వరకు నేను ఏం చేశాను? అందుకే అందరికీ మంచి చేసే నీకు మంచి జరగాలని నీకు దూరంగా పాపం తీసుకొని వచ్చేసాను. నేను అనాథనే, ఈ పాప అనాథే. మీరిద్దరూ లేని నేను అనాథనే. నీకోసం పాప కోసం నేను వెతకని ప్లేస్ అంటూ లేదు తెలుసా? మా నాన్నగారిని ఒప్పించి నీకోసం పెళ్లి కూడా క్యాన్సిల్ చేయించుకున్నాను. పాప నువ్వు ఏదో ఒకరోజు కనపడతారని నమ్మకంతో. పాప ఉంటే నా జీవితం ఏమవుతుందోనని ఆలోచించావు. నేను ఇష్టపడే పాప నువ్వు లేకపోతే నేనేమైపోతానోనని ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఐ లవ్ యూ రామరాజ్. వసు, నీతో అక్క బాగున్నావా? బాగున్నారా? వసు తల్లి బాగున్నావా? అప్పన్న స్వామికి వసుకి చాలా థ్యాంక్స్ మనల్ని కలిపినందుకు. నీతో పెళ్ళైన తర్వాత ఎంతమందికి అందాం? పిల్లలు ఎందుకు? పాప ఉంది కదా. ఇది ఒక్కరిదే చాలా? 10 మందిని కనే కంటే ఈ ఒక్క పాపని పద్ధతిగా పెంచితే చాలు. వీళ్ళని చూశారుగా, ఈ స్వార్థం లేకుండా మనిషి కోసం మనిషి బతకాలనే వీళ్ళ ఆలోచనకి హ్యాట్సప్. కానీ మనీ కోసం మనుషులుగా బతికే మనుషులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రేమతో మీ గోవిందవరాహ. మనుషులతో జాగ్రత్త, ఈ మనుషులతో జాగ్రత్త, మనుషులతో జాగ్రత్త, నేటి మనుషులతో జాగ్రత్త. రాముణ్ణి పూజిస్తారు, రావణుడై పని చేస్తారు, దేవుడి గుడి కట్టిస్తారు, దేవుడి భూములు డొక్కేస్తారు, తెలివినోడిని తొక్కేస్తారు, నమ్మినోడిని ముంచేస్తారు, మంచోడిని చెడగొడతారు, లేనోడిని పిండేస్తారు, ఉన్నోడికి దండేస్తారు, ముదుర్లకే ఓటేస్తారు. మనుషుల్లో మానవత్వం లేనే లేదు, మనిషి పాపాలకు మాయలకి అంతే లేదు. మనుషులతో జాగ్రత్త, ఈ మనుషులతో జాగ్రత్త. నటరాజు నటరాజు అన్నాను కదా అని నాట్యం చేస్తాడు అనుకోకండి. ఈ బస్సులు ఎప్పుడు ఇంతే. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆర్కే బీచేనా? ఇదే ఆర్కే బీచ్. ఏంటిది? మీకేమైనా పిచ్చా? వేరేంటి మెంట్లో ఇలా